తాజా అంశం చూస్తున్నాం. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రికి పంపించినట్లుగా సమాచారం అందుతుంది. తన రాజీనామా 2 పేజీల రాజీనామా లేఖను ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర మంత్రికి ప్రధానమంత్రికి పంపించారు. 4 నిమిషాల క్రితం ప్రధానమంత్రి ఇందుకు సంబంధించినటువంటి ఒక ట్వీట్ ను కేంద్ర మంత్రి తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి మొత్తం వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ చుట్టూనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కేంద్ర కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి. ధర్మేంద్ర ప్రధాన్ మొత్తం వ్యవహారానికి బాధ్యత వహించాలని చెప్పి ధర్మేంద్ర ప్రధాన్ ఈ వ్యవహారంలో నీట్ పరీక్షకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం బాధ్యత అంతా ఆయన పైనే ఉంది. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా నిర్వహించాల్సినటువంటి బాధ్యతలను ఆయన నిర్వర్తించడంలో పూర్తిగా విఫలమయ్యారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఈ ప్రత్యేకమైన చెప్పుకోవాలంటే నీట్ కి సంబంధించినటువంటి వ్యవహారంలోనే కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకొచ్చింది. కాక్రోచ్ జనతా పార్టీ నీట్ కి సంబంధించినటువంటి అంశాలనే ప్రధాన ఎజెండాగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేటువంటి ప్రధాన ఎజెండాగా కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. నిన్న జరిగినటువంటి చర్చల్లో కానీ అంతకు ముందు జరిగినటువంటి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా దగ్గర జరిగినటువంటి చర్చల్లో కానీ సిజేపీ ప్రధానమైనటువంటి డిమాండ్ గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామానే కోరుతూ వచ్చింది. దాంతో పాటుగానే ప్రతిపక్షాలు పార్లమెంట్ లో కూడా ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ సహా మిగిలినటువంటి విపక్షాలు ఇండియా కూటమి సభ్యులంతా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని చెప్పి పట్టుబట్టారు. రాజీనామా చేస్తేనే తాము సభా కార్యకలాపాలు నడిచేందుకు తాము సహకరిస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. మొన్న 2 రోజులు జరిగినటువంటి పలు సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్సభ స్పీకర్ తో 2 సార్లు 3 సార్లు భేటీ అయ్యారు. ఆ భేటీలో కూడా ఆయన స్పష్టంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తేనే తాము సభా కార్యకలాపాలకు సహకరిస్తామని చెప్పి స్పష్టం చేశారు. ఈ అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నటువంటి నేపథ్యంలోనే సోమవారం నాడు ఒకవైపు ఆందోళన జరుగుతున్నటువంటి పరిస్థితి, మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధర్మేంద్ర ప్రధాన్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ మరో సీనియర్ మంత్రి పీయూష్ గోయల్ తో చర్చలు జరిపారు. ఆ తర్వాత మారుతున్నటువంటి పరిణామ క్రమాల్లో విపక్షం నుంచి పూర్తి స్థాయిలో ఒత్తిడి పెరుగుతుండటము, మరోవైపు విపక్షాలు ఎట్టి పరిస్థితుల్లో సభలో కార్యకలాపాలు జరగడానికి తాము అంగీకరించేది లేదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాతనే ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నాము, తాము లేవరెత్తినటువంటి అంశాలన్నిటిపైన చర్చ జరపాల్సిందని చెప్పని కోరుతూ ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా ప్రధాని నివాసం వద్ద చేపట్టినటువంటి ఆందోళనలో ప్రధానంగా స్పష్టం చేసినటువంటి విషయం కూడా ఎట్టి పరిస్థితుల్లో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందని చెప్పి కోరటం జరిగింది. అదే ప్రధానమైనటువంటి డిమాండ్ గా 3 గంటల సేపు దాదాపు ప్రధానమంత్రి నివాసం వద్ద మెరుపు ధర్నాకు రాహుల్ గాంధీ దిగారు. సో ఈ నేపథ్యంలో నిన్న జరిగినటువంటి చర్చల్లో కానీ నిన్న పార్లమెంటు సమావేశాలు పూర్తయిన తర్వాత కూడా రాహుల్ గాంధీ స్పష్టంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే తప్ప తాము ఎట్టి పరిస్థితుల్లో మిగిలినటువంటి విషయాలకు ఒప్పుకునేది లేదు అని చెప్పి రాజీనామా చేసిన తర్వాతనే మిగతా అన్ని అంశాలపైన పార్లమెంట్ లో చర్చిద్దామని చెప్పని ప్రతిపాదన పెట్టారు. సో అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుండటము, విద్యార్థులు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలాంటి నెగోషియేషన్స్ లేవు, ఎలాంటి ప్రతిపాదనలు లేవు, చర్చలు లేవు, ఏమీ లేవు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తప్ప మిగతా ఎలాంటి చర్చలకు ఆస్కారం లేదు, ఈ విషయంలో ప్రభుత్వం ఒప్పుకుంటేనే తాము మిగిలినటువంటి అంశాలపైన చర్చిస్తాము, లేని పక్షంలో తమ ఆందోళన కొనసాగిస్తామని చెప్పి స్పష్టం చేశారు. సో ఈ విధంగా గత 26 రోజులు 27 రోజులుగా ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా సిజేపీ ధర్నాకు దిగింది. అదే సందర్భంలో పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ కూడా విద్యార్థులకు మద్దతుగా 20 రోజుల పాటు జంతర్ మంతర్ లో మిగిలిన 4 రోజుల పాటు ఆసుపత్రిలో తమ దీక్షను కొనసాగించారు. సో ఈ రకంగా ప్రభుత్వం పైన అన్ని విధాల ఒత్తిడి రావడంతో ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామాను కొద్దిసేపటి క్రితం ప్రధానమంత్రికి పంపించారు. 2 పేజీల లేఖను ధర్మేంద్ర ప్రధాన్ తన ట్విట్టర్ ఎక్స్ ఖాతా ద్వారా విడుదల చేశారు.
అయితే అరుణ్, మనం నిన్నటి నుంచి చూస్తున్నాం మంత్రివర్గం కూడా ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు, ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేశాం, చట్టంలో సవరణలు చేస్తున్నట్టు చెప్పుకుంటూ వచ్చింది. కానీ ఇక్కడ సీజేపీ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారు ప్రధానంగా వినిపించిన డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా. ఇది ఎట్టకేలకు దిగొచ్చారు, మంత్రి కూడా రాజీనామాను సమర్పించేశారు. ఆ కీలక పరిణామాలు ఏ విధంగా చూడాలి? ఈ పరిణామాలన్నీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఏ విధంగా చూడాలి? వాస్తవానికి కేంద్ర మంత్రి మండలి మొత్తం ధర్మేంద్ర ప్రధాన్ కి మద్దతుగానే నిలిచింది. ధర్మేంద్ర ప్రధాన్ ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలకి ఉపక్రమిస్తున్నట్లుగా ప్రధానమంత్రి నేరుగా సెల్ఫీ వీడియోనే విడుదల చేశారు. తాము కఠిన చర్యలకు సిద్ధమవుతున్నామని చెప్పడం జరిగింది. అదే సందర్భంలో నీట్ పరీక్ష మే నెలలో జరిగినటువంటి నీట్ పరీక్ష లీకేజ్ జరిగింది అని చెప్పి దర్యాప్తు ద్వారా బయటకు వచ్చిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ దేశ విద్యార్థులకు క్షమాపణ కూడా చెప్పారు. ఇకపై ఇలాంటి ఎలాంటి లోటుపాట్లు లేకుండా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యార్థులకు పారదర్శకమైనటువంటి పోటీ పరీక్షలను నిర్వహించడానికి తాము ఎప్పుడు సిద్ధంగానే ఉన్నామని, ఇందుకు అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నట్లుగా ధర్మేంద్ర ప్రధాన్ మొదట్లోనే చెప్పారు. ఆ తర్వాత నీట్ పరీక్ష రీపరీక్షను మరోసారి పరీక్ష జరిపినటువంటి విధానంలో ఆయన అన్ని అంశాలను దగ్గరుండి పర్యవేక్షించారు. ప్రతిరోజు దానికి సంబంధించినటువంటి ఫాలో అప్ అంతా చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత నీట్ రెండోసారి జరిగిన తర్వాత, మరోసారి పరీక్ష జరిగిన తర్వాత పరీక్షా ఫలితాలు బయటకు వచ్చిన తర్వాత నుంచి విద్యార్థుల్లో కొంత అలజడి మొదలైంది. తాము మొదటి పరీక్షను అత్యద్భుతంగా రాశాము, తాము ఆశించిన ఫలితాలు వస్తాయని చెప్పని భావించినటువంటి విద్యార్థులు రెండోసారి పరీక్ష రాసిన తర్వాత ఆ రకమైనటువంటి ధైర్యాన్ని విద్యార్థులు చూపలేకపోయారు. సో ఆ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆందోళనలు అన్ని కూడా ఉధృతంగా మారుతూ వస్తున్నాయి. విద్యార్థుల సంఖ్య జంతర్ మంతర్కు రావడము, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం జంతర్ మంతర్ నుంచి మొదలైనటువంటి ఉద్యమం దేశవ్యాప్తంగా మరొక రూపు దాలుస్తోంది. ముంబైలో జరిగినటువంటి ఘటనలు, అదేవిధంగా పట్నాలో జరిగినటువంటి ఘటనలు, ఇలా వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల ఆందోళన అంతా హింసాత్మకమైనటువంటి పరిస్థితుల్లోకి మారుతున్నటువంటి క్రమాన్ని చూడొచ్చు. దాని సందర్భంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఒకవైపు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి 2 రోజుల్లోనే 2024లో తీసుకొచ్చినటువంటి ప్రజా పరీక్షల సంరక్షణ చట్టాన్ని 2 రోజుల్లోనే సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు గురువారం రాత్రి ప్రధానమంత్రి